జానీ మాస్టర్ రేప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు బయటపడుతున్నాయి. కేసులో జానీ మాస్టర్ భార్య అయేషా హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాల్ని కళ్ళకు కట్టినట్లుగా బాధితురాలు చెప్తోంది. జానీ మాస్టర్ తనను రేప్ చేసిన విషయం అతని భార్య అయేషాకు తెలుసంటోంది బాధితురాలు. మతం మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ భార్య తనను చాలాసార్లు కొట్టిందంటూ బాధితురాలు తీవ్ర ఆరోపణ చేస్తోంది. ఇక జానీ మాస్టర్కు సహకరించాలని వేధించిందంటుంది బాధితురాలు. D11లో జడ్జిగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై కన్నేశాడంటోంది బాధితురాలు. అవకాశం ఇస్తానని హైదరాబాద్కు రప్పించాడని, ఇక పనుందని ముంబై తీసుకెళ్లి హోటల్లో తనను రేప్ చేశాడంటోంది. ఎవరికైనా చెప్తే చంపేస్తాను, సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ జానీ మాస్టర్ తనను లొంగ తీసుకున్నాడంటోంది బాధితురాలు. చెన్నై, ముంబై, హైదరాబాద్ ఇలా ఎక్కడ షూటింగ్ జరిగినా, దాంతోపాటు నార్సింగ్లోని తన ఇంట్లో కూడా చాలాసార్లు తనపై అత్యాచారం చేశాడంటోంది బాధితురాలు. చివరికి క్యారవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదంటోంది. ఇక నో చెప్తే అందరి ముందే చచ్చేలా కొట్టేవాడంటోంది బాధితురాలు. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు అంటోంది. ఇక బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, దాడి 303 ఇలాంటి కేసులు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తొలుత రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైనప్పటికీ దాన్ని 0 ఎఫ్ఐఆర్ కాబట్టి నార్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు. ఇక నిందితుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ను ఇక నుంచి మాస్టర్ అనడానికి వీల్లేదంటూ హీరోయిన్ పూనం కౌర్ కూడా ట్వీట్ చేసింది. మొత్తం మీద ఇటు బాధితురాలైతే ప్రస్తుతం సంచలన ఆరోపణలు చేస్తోంది. తనను రేప్ చేసిన విషయం జానీ మాస్టర్ భార్య కూడా తెలిసి అంటుంది. ఇవన్నీ తెలిసి కూడా తన భర్తను పెళ్లి చేసుకోమంటూ జానీ మాస్టర్ భార్య తనను వేధించిందంటుంది. ఎస్, పూనం కౌర్ ట్వీట్ చేసింది. జానీ మాస్టర్ ఇక మాస్టర్ అంటూ పిలవాల్సిన అవసరం లేదంటూ చెప్తోంది. ఎస్, పూనం కౌర్ ట్వీట్ ఒకసారి పీసీఆర్ కాస్త పెద్దగా చేసి చూపించే ప్రయత్నించండి. పూనం కౌర్ ట్వీట్ ఒకసారి మనం చూద్దాం. జానీ మాస్టర్ ఇక్కడ నుంచి మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదంటూ, ఎస్, షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్ అంటూ ఆమె చెప్తోంది. ఎస్, అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వరల్డ్ మాస్టర్ అంటూ మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇద్దాం. షేక్ జానీ భాషకి షేక్ జానీకి ఇక నుంచి మనము మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు, ఆ పదాన్ని ఉపయోగించొద్దంటూ పూనం కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఎస్, షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సినీ నటి స్పందించారు పూనం కౌర్. మొత్తం మీద వరుసగా హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కొంతమంది బయటకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆ కోవాలని ఇప్పుడు షేక్ జానీ అలాగే జానీ మాస్టర్ అలియాస్ జానీ మాస్టర్ సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. ఓ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం వ్యవహారం అంతా వైరల్గా మారింది, సంచలనంగా మారిన పరిస్థితి. ఎస్, ప్రస్తుతం ఆ బాధితురాలు తనను తీవ్రంగా వేధించాలని, తనపై అత్యాచారం చేసిన విషయాన్ని కూడా జానీ మాస్టర్ భార్యకు తెలిసి ఉంటుంది. అంతేకాదు తెలిసి అతన్ని తన భర్తను పెళ్లి చేసుకోమంటూ ఆమె కూడా తనను వేధించింది, కొట్టేదంటూ కూడా చెప్తోంది బాధితురాలు. ఎస్, పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, జానీ మాస్టర్ వ్యవహారంలో ఆయన భార్య కూడా ఇన్వాల్వ్ అయింది. ఆయన భార్య కూడా అన్నీ తెలుసు, తనని రేప్ చేసిన ఘటన కూడా ఆమెకు తెలుసు. ఆమె కూడా తనని మాస్టర్తో పెళ్లి చేసుకోమని వేధించిందంటూ ఆ బాధితురాలు చెప్తాం. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు పెట్రిషియా? ఇప్పటికే జానీ మాస్టర్ విషయంలో సంచలనం విషయాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ రేప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే అని చెప్పొచ్చు. ఒక వైపు కూడా జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన హస్తం కూడా ఉందని పూర్తిగా చూస్తుంది. సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ కట్టినట్టు ఆ బాధితురాలు చెప్పిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ నన్ను అనేక సార్లు వేధింపులకు గురి చేశారు, ఈ విషయం ఆయన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వాళ్ళ భార్య ఐషా కూడా తెలిసి నన్ను మొత్తం మార్చమంటూ వాళ్ళ వైఫ్ కూడా వేధింపులకు గురి చేసిందంటూ ఇంటర్నల్ గా వార్తలు అయితే వస్తున్నాయి. బాధితురాలు అనేక సార్లు గాయపడతారు, కొట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ ఆమె చాలా సార్లు టార్చర్ కూడా జరిగింది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే జడ్జిగా ఉన్న ప్రయత్నం చేశాడో, డీలో ఉన్నప్పుడు అక్కడి నుంచే కన్నేశాడు.
అవకాశం ఇస్తానంటూ అప్రోచ్ చేసి మేము హైదరాబాద్ తప్పించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వర్క్ పరంగా ముంబైకి తీసుకెళ్లడం, అంటే షూట్ల పరంగా తీసుకెళ్లడం, వ్యాన్ లో అనేక సార్లు రేప్ అటెండ్ చేయడం జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా చెప్పావనుకో తస్మా జాగ్రత్త, సినిమా అవకాశాలు రానివ్వకుండా చూస్తామంటూ బాధితురాల్ని భయపెట్టడం అయితే జరిగింది. ఒకవైపు చెన్నై, ముంబైకి సంబంధించిన, హైదరాబాద్ కి షూటింగ్ సంబంధించిన ప్రతిసారి కూడా నా ఇంటి దగ్గరకు వచ్చి చాలాసార్లు నార్సింగ్ లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి అనేక సార్లు వచ్చి భయపెట్టడం జరిగింది. ఒకవైపు క్యారీవాన్ లో కూడా అనేక సార్లు నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ బాధితురాలు చెప్పడం అయితే జరిగింది. అనేక సార్లు నన్ను కొట్టడం అయితే జరిగింది. ఒకసారి మిర్రర్ నుంచి గుద్దితే నాకు మొత్తం రక్తం కారిందని చెప్పేసి ఒకవైపు కూడా నాకు రక్షణ కల్పించండి అంటూ తను ఫిర్యాదులో పేర్కోవడం అయితే జరిగింది. ఎఫ్ఐఆర్ ఒకవైపు 376 కింద క్రిమినల్ కేసు అయితే బెదిరింపుల కేసు మరియు రేప్ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కింద దాడి చేసినట్టు 323 కేసులు అయితే పూర్తిగా క్రిమినల్ కేసెస్ అయితే నమోదు అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే కూడా అంటే పెట్రిషా ఇక్కడ జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా బాధితురాలు ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా కొన్ని అంశాలు చెప్తోంది. అన్నీ తెలిసి కూడా ఆమె చివరికి తననే మతం మార్చుకొని జానీ మాస్టర్ను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చింది అంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆయేషా, షేక్ జానీ భార్య ఆయేషాను కూడా ఈ అంశంలో కేసులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోలీసులు ఏ రకంగా స్టెప్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఎవరైతే డీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మహిళతో డాన్స్ చేసిన వాళ్ళు ఇంటర్నల్ గా చెప్తున్న విషయం, ఎందుకంటే ఎవరు కూడా కెమెరా ముందు రావడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఒక వైపు మాత్రం అందరూ సమాచారం ఇస్తున్నారు. పూర్తిగా జానీ మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్టీవీని సంప్రదించడం జరుగుతుంది. ఒకవైపు బాధితు వాళ్ళు కూడా ఆర్టీవీని సంప్రదిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. అంటే రెండు వైపులన్నింటి కూడా మనకి కాంట్రాక్ట్ ఒపీనియన్స్ అయితే మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు చెప్పాలంటే కూడా ఆయిషా ఎవరైతే ఉన్నారో గతంలో తను ఒక హిందూ మహిళ, తన పేరు కూడా సుమలత, అంటే ఒక హిందూ మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనని కూడా మతం మార్పించాడు. మతం మార్పించిన తర్వాత ఆయిషాగా తనకి పేరుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. కానీ తన ఒరిజినల్ నేమ్ మాత్రం సుమలత. అంటే ఇష్టపూర్వకంగా మార్చుకుందా లేకపోతే ఏంటి అనేది, అంటే ఒకవైపు సుమలత ఎవరైతే వైఫ్ ఉందో తన మీద కూడా లవ్ జిహాద్ కేసులు ఉండొచ్చు. ఎందుకంటే మతం మార్పిడి చేసి మరి ప్రేమ పేరుతో తనని మార్పించాడు. ఇప్పుడు తనలాగానే మరి ఇంకో మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నదో తనని కూడా మతం మార్చాలి, నువ్వు నమాజ్ రీడ్ చేయాలి, ఆ తర్వాత బుర్కా వేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, ముస్లింలో ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అంటూ వేధింపులకు గురి చేశారు. వాళ్ళ వైఫ్ కి విషయం తెలిసిన వెంటనే తను కూడా వచ్చి పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టిందంతా బాధితురాలు చెప్పడం అయితే జరుగుతుంది. అసలు నిజాలు ఏంటి అనేవి పోలీసుల దర్యాప్తులోనే తెలుస్తుంది. ఒకవైపు కూడా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద చర్చిస్తున్నారు. ఇంటర్నల్ గా పూర్తిగా తెలుస్తుంది. పూర్ణం కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు మాస్టర్